నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము కోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు గనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోగడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా, మోసపోయిన పురుషుడికి కూడా ఇదే వర్తిస్తుంది. శరీర సంబంధులైనటువంటి పనికి మాలినటువంటి స్త్రీలు కొంతమంది ఉంటారు, కొంతమంది ఎక్కువ మంది ఉండరు, అది చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అలాంటి వాళ్ళ చేతుల్లో మోసపోయి అభాసుపాలైన పురుషులు లేకపోలేదు. అలాగే సొంత శరీరానికి సంబంధించిన ఆలోచనలతో అపేక్షించి స్త్రీని ఫ్రాడ్ చేసి అన్ని విధాల ఎఫెక్ట్ చేసే పురుషులు లేకపోలేదు. అందుకే స్త్రీలకి పురుషులకి అందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా స్త్రీలకి చెప్తున్నాను, నీ బలము అదే, నీ బలహీనత అదే. ఇతరుల ఎడల నువ్వు చూపించే ప్రేమ, ఆసక్తి, ఆప్యాయత, అనురాగం అవతలి వాళ్ళని నిన్ను కోరుకునేలా చేస్తే, ఇతరులు నీకు అవి చూపిస్తే నువ్వు కూడా దానికి బానిస అవుతావు, మర్చిపోవద్దు ఈ విషయం. మనందరం కలిసి బానిస అవ్వాల్సింది ఒక్కడికే, నిజమైన ప్రేమికుడు యేసయ్య. అదే ఒరిజినల్. నీకు అంత ఫేక్ అని గుర్తుపెట్టుకోండి, అంత టెంపరీ, తాత్కాలికం. ఒకవేళ ఒరిజినల్ అనిపించినా ఆ బంధం ఆట్యకాలం నీకు కొనసాగదు కదా.